ఇంకొక మాట అన్నాడు నిన్న. ఏమని అంటే కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది వస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పిండు. ఇగో కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్. సరే మొత్తానికి కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్పారు కదా. కాంగ్రెస్‌కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నేను బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని తీసుకుపోమను. ఒక్క ఎమ్మెల్యే. మీ పార్టీ మళ్ళీ 48 గంటలలో అధికారంలో ఉంటేనన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోతారు. పోనీ వాడు పోయేది ఏమున్నది? వాడు ఊసిపోయిన బొచ్చుతో సమానం. తెలంగాణ ఉద్యమం 2001 నుండి 2014 వరకు లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసిండు కేసీఆర్. రేపొద్దుగాల కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తాడు. దాంట్లో ఏముంటుంది? వాళ్ళు వాళ్ళ పదవుల కోసం పోతున్నారు, వాళ్ళ యొక్క ఆస్తుల కోసం పోతున్నారు, వాళ్ళు సంపాదన కోసం పోతున్నారు, వాళ్ళు పందికొక్కుల్లా మేయడానికి పోతున్నారు. ప్రజల కోసం ఉన్న మనసులు కాదు, వాళ్ళకు సోయి లేని మనసులు వీళ్ళు పార్టీలు మారేటోళ్ళంతా. పార్టీలు మారేటోళ్ళంతా కూడా తలకాయలు ఉండాల్సిన మెదడంతా మోకాళ్ళల్లో ఉన్న సన్నాసులు అంటా నేను. ఎవడన్నా ఎమ్మెల్యే, నేను అంటున్నా కరెక్టే మాట్లాడుతున్నా, ఎవడన్నా ఎమ్మెల్యే పార్టీ మారినా దేనికోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, దానికోసం దీనికోసం మారినా అని ఎవడన్నా అంటే ప్రజలారా మీ నియోజకవర్గ చెప్పులన్నీ దండలుగా తయారు చేసి అని మెడలేరు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు ఆ పార్టీలో ఉండి మాకు సర్వీస్ చేయరా నాయన అని ఎన్నుకున్నాక ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఈ పార్టీని గెలిచినాడు, ఆ పార్టీ వెనక్కి ఇక నీకు వానికి తేడా అయింది. ఇవన్నీ లంగ రాజకీయాలు అని గుర్తుపెట్టుకోరి. ఈ దొంగలను తరిమి 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 వేటాడి వెంటాడి 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 మీ పొలిమేర దాటిరు. ఈ సిగ్గుశరం ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు తెలంగాణ బిడ్డలైతే గిట్ల పార్టీలు మారరు. నేను చెప్తున్నా కదా, ఉపకారం తినేటోడు ఎవ్వడ మారడు. కంటోన్మెంట్కు సంబంధించి ఇక కంటోన్మెంట్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి. ఏంది అంటే